ఇవాళ సాయిబాబాకి మేము 10,000 మల్లెపూలతో పూజ చేస్తున్నాము, పుష్పార్చన చేస్తున్నాము. ఇవి మల్లెపూలతోనే చెయ్యాలి అని ఏమీ లేదు. మనకి ఏవైతే పూలు అందుబాటులో ఉంటాయో అవి ఉపయోగించవచ్చు. లేదా పూలు అన్ని దొరకట్లేదు అనుకుంటే పూరేకులతో అయినా చేసుకోవచ్చు. మేమైతే ముందు రోజే ఇవన్నీ చక్కగా శుభ్రపరిచి రెడీగా అన్నీ పెట్టుకున్నాము. మనం రోజు చేసే పూజని చేసుకొని మన పేరు గోత్రనామాలు చెప్పుకొని ఈ పుష్పార్చన మొదలు పెట్టాలి. ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క నామం చెప్తూ బాబా పాదాల దగ్గర సమర్పించాలి. బాబా విగ్రహం ముందైనా పర్వాలేదు, బాబా ఫోటో ముందైనా పర్వాలేదు. పిల్లలు రెగ్యులర్గా స్కూలు స్టడీస్ అని బిజీగా ఉంటారు. సో ఈ టైంలోనే మనము మన కల్చర్ గురించి, ట్రెడిషన్స్ గురించి, వాల్యూస్ గురించి వాళ్ళకి తెలియజేసి వాళ్ళని కూడా ఇలాంటి పూజల్లో ఇన్వాల్వ్ చేయాలి. పూజ మొత్తం అయిపోయాక మేము ఇవంతా నైవేద్యంగా సమర్పించాము. ఈ గురువారం స్పెషల్ అయితే మాకు 10,000 మల్లెపూల పుష్పార్చన సాయిబాబాకి సమర్పించాము.